గత ఎన్నికల నేపథ్యంలో తమ కూటమి సూపర్ 6 పథకాలను ప్రకటించిందని, తమ కూటమి అధికారంలోకి రాగానే ఆ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక తిలక రోడ్లోని తన కార్యాలయం వద్ద టీడీపీ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఏ జెండా చూస్తే ప్రతి భారతీయ పౌరుడి మనస్సు పులకరిస్తుందో, ఏ జెండా చూస్తే యావత్ దేశం గర్వంగా తలెత్తుకుంటుందో, ఏ జెండా చూస్తే ఒక ఉద్వేగం, అనుబంధం కనిపిస్తుందో అదే 3 రంగుల జెండా అని ఈ సందర్భంగా తెలియజేశారు. పారిశుద్ధ్యం పరంగా నగరానికి ఇంకా స్వాతంత్రం రాలేదని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టాన్ని మనం గుర్తించాలన్న పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, నగర కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సూపర్ 6 సూపర్ హిట్ స్త్రీ శక్తి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అధికారికంగా ఈరోజు ప్రారంభించుకుంటున్నామని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాం. సూపర్ 6 సూపర్ హిట్ అని ఎందుకు అంటా ఉన్నామంటే, సూపర్ 6లో ఇచ్చిన 90% హామీలన్నీ కూడా అమలు చేయడంతో పాటు సంక్షేమమే కాదు అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. అన్నిటికీ మించి ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం 79వ సంవత్సరం మనం జరుపుకుంటా ఉన్నాం. గత 78 సంవత్సరాలు కూడా స్వేచ్ఛా వాయువులు మనం ఆస్వాదించామన్నా, అనుభవించామన్నా, రాజ్యాంగం అలాగే స్వాతంత్ర